మూడో విషయం ఉపాధి హామీ పథకాన్ని లెఫ్ట్ పార్టీలు యూపీఏ ప్రభుత్వంలో చెప్పాయి. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేదానికి పని కల్పించాం. ఈరోజు ఉపాధి హామీ పథకం ఆగిపోయింది. ఎవరు ఆపుతున్నారు? 100% మెటీరియల్స్కి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% కూలీలకు ఇచ్చి 10% మెటీరియల్స్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని వీళ్ళు రివర్స్ చేసి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు. అభివృద్ధి విషయంలో దుగరాజపట్టణ ఓడరేవును నేను తీసుకొని వచ్చాను. 32 మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి మన్మోహన్ సింగ్ చేత ఆమోదముద్ర వేయించి పార్లమెంటు ఆమోదముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దీనివల్ల 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చిండో, మరి 1,00,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండో. దీన్ని ఆపింది ఎందుకు ఆపేవయ్యా ఓ చంద్రబాబు నాయుడు? అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయ్యా? పెట్టుబడులు పరిగెత్తుండు కదా. దుగరాజపట్టణ ఓడరేవును ప్రారంభించుంటే ఎందుకు ఆపావు? కూటమి ప్రభుత్వం ఆపింది దుగరాజపట్టణ ఓడరేవుని. ఎందుకంటే ఆడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఏమీ చేయలేరు, ఆ లాభం రాదన్న ఉద్దేశంతో దుగరాజపట్టణ ఓడరేవుని అద్వానీకి సహాయం చేసేదాని కొరకు ఆపడం జరిగింది. మరి ఆయన అభివృద్ధిని గురించి చెప్తారు. బ్రాండ్ అంబాసిడర్లు అంట. ఎవరు? ఎన్ఆర్ఐలు కాదు, మరి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడే ఉన్నారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం, ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేదానికి నెల్లూరు జిల్లాలో. కానీ ఏమైంది ఇది? ఎందుకు ఆపేవయ్యా? ఎవరైనా 10-11 సంవత్సరాల్లో అభివృద్ధిని గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? అభివృద్ధి అంటే పార్కులు పోయి చూడడం కాదు, పార్కుల్లో చెట్లు వేయడం కాదు. అభివృద్ధి అంటే ఇది. దుగరాజపట్టణ ఓడరేవు, మన్నవరం బెల్ ఫ్యాక్టరీల పైన సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని ఆయన సూటిగా అడుగుతున్నాను. అవినీతి విపరీతంగా ఉంది ఈరోజు. ఊరికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి 2G స్పెక్ట్రమ్ అనేవాళ్ళు, మరి లేకపోతే కోల్ స్కామ్ అనేవాళ్ళు. ఈరోజు బ్యాంకుల్లో పెద్ద స్కామ్, పెద్ద కాదు చాలా పెద్ద స్కామ్ ఉంది. నోరు తెరవటం లేదు. నెల రోజుల నుంచి నేను అరుస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. దమ్ముంటే జవాబు చెప్పమని మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను. ఈరోజు నెల్లూరు నడిబొడ్డు నుంచి అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని. నువ్వు 14.5 లక్షల కోట్ల రూపాయలను నువ్వు రుణమాఫీ చేసావా లేదా? బ్యాంకుల్లో 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ని రుణమాఫీ చేసావా లేదా? గుజరాత్ రాష్ట్రంలో ఎంతమందికి చేశావు? ఎన్ని వేల కోట్ల రూపాయలు చేశావు? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చేశావు? ఈ లెక్కలు దేశ ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ బ్యాంకు స్కామ్లో 1,00,000 కోట్ల రూపాయలను అవినీతి జరిగింది. ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? దీనిపైన సిబిఐ, ఈడీ ఎంక్వైరీలు జరపమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమరావతి, ఈ రాయలసీమ ప్రాంతాల్లో రావాల్సినటువంటి పరిపాలనా రాజధాని మా మిత్రుడు 50 సంవత్సరాలుగా నాకు ఆయన తెలుసు. ఆయన తీసుకోపోయి నీళ్ళల్లో కట్టాలంటాడు అమరావతిని. నీళ్ళల్లో విమానాశ్రయాన్ని తీసుకురావాలంటాడు. 70,000 ఎకరాలు తీసుకున్నాడు. కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు 1000 ఎకరాలు చాలు అని. మిగిలిన రాష్ట్రాల్లో 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. 70,000 ఎకరాలు తీశారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు, 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తారు? నిజమా అబద్ధమా? అబద్ధం అని చెప్పండి మీరు దమ్ముంటే. ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు. ఎంతమంది పెద్ద మనుషులకు చేస్తున్నారో మాకందరికీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 70 మందికి 75 మందికి ఇచ్చారు భూములు మొన్న సిఆర్డిఏ వాళ్ళు. ఎవరికి ఇచ్చారు? ఏ పద్ధతిలో ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలియజేస్తూ
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.